ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్ణయించాలన్న అంశంపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ బయలుదేరే ముందు బండి సంజయ్ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హాస్యాస్పదంగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధాని కాలేరన్నది ఎంత నిజమో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే చట్టం తీసుకురావడం కూడా అంతే అబద్ధమని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 60 ఏళ్ల వృద్ధులను కూడా యువకుల్లా చూపిస్తారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కట్ట కాంగ్రెస్ వాదులైన బీహెచ్ కేకేలకు హోంశాఖ మంత్రి పదవిచ్చి కాంగ్రెస్ యువ నాయకులను ప్రోత్సహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కావాలని చెప్పి రాహుల్ గాంధీకి తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అది మిలియన్ జోకి జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నేను ఏమంటున్నానంటే అది ఏదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చెప్పి చేయించి విద్యాశాఖ మంత్రి ఆయన అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. మళ్ళీ ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ ముసలు కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకొని మా విఎన్ మంత్ అన్నాడు, మా మంచోడు, గోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మంత్ అన్నకు ఇప్పుడు మా కేశవరావు సార్కు జీన్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్ అన్నకు విద్యాశాఖ సార్కు హోంశాఖ మంత్రి గౌరవ కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రులు ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. అంటే ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జంజీలతో ఇక్కడే తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. కేసీఆర్ చాలా తెలుగు మంత్రులు అనుకున్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మంచోడు, ఇందుడు చిన్నపి చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి నిధులన్నీ తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు నెక్స్ట్ టైం ఏం చేసి నెక్స్ట్ టైంలో కేంద్రంతో ఘర్షణ పడ్డాడు. అతి తెలుగు అయిపోయింది. అనేది అయిపోయి ఏమైంది, 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2.5